నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. అమ్మోరు తల్లి అనుగ్రహం లేదా లేక నాయకుల కుమ్ములాట్ల ప్రభావమా? తిరుపతి జిల్లా సూలూరుపేటలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మ ఆలయం వేలాది మంది భక్తుల ఆరాధ్య దైవం. కానీ ఈ పవిత్ర ఆలయానికి సంబంధించిన ఒక ప్రశ్న ఇప్పుడు పట్టణమంతా చర్చనీయాంశంగా మారింది. పదవులు కాదు, అమ్మవారి సేవ ప్రధానమన్నట్లుగా ఆర్థికంగా బలపడి అమ్మవారి ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న ప్రముఖుల పేర్లు పట్టణ ప్రజల్లో నానుతూనే ఉన్నాయి. 2.5 సంవత్సరాలు గడిచినా ఇంకా ధర్మకర్తల మండలి ఎందుకు ఏర్పాటు కాలేదు? ఈ 2.5 సంవత్సరాలుగా అధికార పార్టీలోని నేతల మధ్య పొత్తు కుదరకపోవడంతో కమిటీ ఏర్పాటు అటకెక్కిందా? సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన ప్రతినిధులతో ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం ఆనవాయితీ. దేవాదాయ శాఖ కమిటీని ఏర్పాటు చేయమని చెబుతున్నా ఇక్కడ నాయకుల లెక్కలు మాత్రం కుదరడం లేదు. నా వాడు కావాలి, నా వర్గం కావాలి అనే వర్గ పోరులో అమ్మవారి అభివృద్ధిని పక్కన పెట్టేశారు. ఈసారి మాత్రం 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న కమిటీ ఏర్పాటు కాకపోవడం, ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు అన్నీ ఆలస్యమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి గతంలో కూడా కనిపించింది. 1998 నుండి 2003 వరకు 5 సంవత్సరాల పాటు నాయకుల మధ్య విభేదాలు, రాజకీయ పరిస్థితుల కారణంగా ఆలయ కమిటీ ఏర్పాటు కాలేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అనంతరం 2004లో కొత్త కమిటీ ఏర్పడి ఆలయ పరిపాలన గాడిలో పడింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమవుతోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, రాజకీయ పొత్తులు కుదరకపోవడం వల్లే కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని పట్టణంలో చర్చ సాగుతోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనుకునే దాతలు, భక్తులు కూడా ఇలాంటి పరిస్థితుల వల్ల వెనుకడుగు వేస్తారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయానికి ఇకనైనా ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసి అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని సూలూరుపేట పట్టణ ప్రజలు, భక్తులు అధికార పార్టీతో పాటు సంబంధిత అధికారులను కోరుతున్నారు.